5 క్లాస్ రూమ్స్ 5 స్కూల్స్ లో ఇచ్చిన ఎక్విప్మెంట్ కావచ్చు, మాటలతో కాకుండా చేతులతో చేసాం ఆ రోజు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్వహణ చేసేస్తుంది. ఆ రోజు 2014-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు 2000 మున్సిపల్ స్కూల్స్ లో నేను ఫస్ట్ కొన్ని స్కూల్స్ తిరిగా. పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. 2014 అంటే 2014లో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు చదవటం అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో మేము చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా నేల మీద కూర్చొని చదివాం. అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశించటం, 30,000 బెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో 30,000 బెంచీలు కావాలంటే కేవలం 3 నెలలు సప్లై చేశారు. కేవలం 3 నెలలే. 3 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ లో 3 months లో 30,000 బెంచీలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ మొదలు చేసాం. నెల్లూరులో అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది. లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను, ఈసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అందుకని ఈసారి ప్రతి స్కూలుని నేనే పర్యవేక్షిస్తున్నా. నెల్లూరు టౌన్లో 54 స్కూల్స్ ఉన్నాయి. ఈ 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలి. ఆ యొక్క మంత్రిని, ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారు కూడా డెవలప్ చేయండి, ఒక మోడల్గా చేయమన్నారు. అందువల్ల నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేయాలి ఉద్దేశంతో దాదాపు మొన్న అయితే ఆల్మోస్ట్ 40 స్కూల్స్ దాకా తిరిగేశాను. ఇంకో 14 స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ లేసి కూడా యాక్చువల్గా ఇది 3వ స్కూలు. మార్నింగ్ 5 నుంచి యాక్చువల్గా మొదలుపెట్టాం. 4వ స్కూలు. ఈ విధంగా ప్రతి స్కూల్ తిరిగి, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ ఉన్నాం, ఇది మంచి ఏరియా, వెరీ డెన్సిటీ ఏరియా, థిక్ ఏరియా, ఇంటికి ఆనుకోండి ఏరియా ఉండేది. కానీ ఇక్కడ కేవలం ఎంతమంది, 25 మంది పిల్లలు ఉండేది. 38 మంది ఉన్నారు. ఇది 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా, 1 నుంచి 5వ తరగతి దాకా 35 మంది ఉన్నారు. కానీ ఉండే క్లాస్ రూమ్ ఒకటి. ఒక క్లాస్ రూమ్లో 5 తరగతి పిల్లలు ఎలా కూర్చుంటారు అసలు ఫస్ట్ క్వశ్చన్. అందుకనే గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రి గారికి కూడా నేను యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఎన్ని క్లాసులు ఉంటే అంతమంది టీచర్లను చూడండి, ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే చెప్పడం జరిగింది. వారు కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ నేపథ్యంలోనే చెప్పడం కాదు, చేసి చూపించాలని ఉద్దేశంతో ఈరోజు అన్ని మున్సిపల్ స్కూల్స్, పార్కులు తిరుగుతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ కూడా నేను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నాను. ఈ ఏరియాలో 2 స్కూల్స్ విజిట్ చేశాను. ఒక స్కూల్లో కూడా, దాంట్లో కూడా ఒక క్లాస్ రూమ్ ఉంది బిల్డింగు, మిగతాది రేకులు ఉన్నాయి. ఆ రేకులు కూడా అన్ని ఎప్పుడు పడిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడైతే ఒకే ఒక క్లాస్ రూమ్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా 5 క్లాస్ రూమ్లు వచ్చేట్టుగా చేస్తాను. 5 క్లాసులకి 5 రూములు వచ్చేట్టుగా చేస్తాను. అందువల్ల ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళలో ఉండేవాళ్ళు ఇక్కడే ఉండండి. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ స్కూల్స్కి రాండి వెనక్కి. ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉండేది తెలియజేస్తాను. నెల్లూరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను.